మనందరికీ ఆలోచనలు వస్తాయి కదా, రోజుకు వేలల్లో. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అసలొక ఆలోచన ఎక్కడ మొదలవుతుంది, దానికి అర్థం, ఆ మీనింగ్ ఎక్కడ్నుంచి వస్తోంది? ఉదాహరణకు ఆ కుర్చీ ఎర్రగా ఉంది అని నేను అనుకున్నాననుకోండి. ఆ ఆలోచన నా మెదడ్లో ఉంది, కానీ అది బయట ప్రపంచంలో ఉన్న కుర్చీ గురించి చెబుతోంది. ఈ రెండింటి మధ్య ఆ సంబంధం ఎలా ఏర్పడుతుంది? ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించడానికి కొంచెం లోతుగా వెళ్దాం. ఆ, ఇది చూడ్డానికి చాలా సాధారణ ప్రశ్నలా అనిపిస్తుంది. కాని మనస్తత్వశాస్త్రంలో, తత్వశాస్త్రంలో ఇది ఒక పెద్ద సవాలన్నమాట. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక కీలకమైన క్లూ ఉంది. అదే మానసిక ప్రాతినిధ్యం. మానసిక ప్రాతినిధ్యం అంటే మెంటల్ రిప్రజెంటేషన్. అవును. అంటే మన ఆలోచనలు బయటి ప్రపంచానికి మన మెదడులో ఉండే ప్రతినిధులు. ఒక ఉదాహరణ తీసుకుందాం. జెస్సికా అనే అమ్మాయి పూలకుండీలో పువ్వుంది అని నమ్ముతుందనుకుందాం. ఆ నమ్మకం ఆమె మెదడులోని ఒక మానసిక స్థితి. కాని అది బయటి ప్రపంచంలో ఉన్న ఒక వాస్తవాన్ని సూచిస్తోంది. ఓకే, అర్థమైంది. అంటే మన మనస్సు ప్రపంచాన్ని నేరుగా గ్రహించదు, దాని ప్రతినిధుల ద్వారా లేదా ఒక రకమైన ఇంటర్నల్ మ్యాప్ ద్వారా అర్థం చేసుకుంటుంది. ఈరోజు మన చర్చంతా ఈ మ్యాప్ గురించే. దీనినే తత్వవేత్తలు మనస్సు యొక్క ప్రాతినిధ్య సిద్ధాంతం లేదా ఆర్టీఎం అంటారు కదా. అసలు ఈ సిద్ధాంతమేమిటి, దానికున్న ఆధారాలేంటి, మరి దీనికి ఎదురయ్యే చిక్కులేమిటో అన్నీ చర్చిద్దాం. ఖచ్చితంగా. ఆర్టీఎం యొక్క ప్రాథమిక ఆలోచనతో మొదలుపెడదాం. నమ్మకాలు, కోరికలు లాంటి వాటిని ప్రొపోజిషనల్ యాటిట్యూడ్స్ అంటారు. వీటికి రెండు చాలా ముఖ్యమైన లక్షణాలుంటాయి. మొదటిది, ప్రతి నమ్మకానికి లేదా కోరికకు ఒక సంతృప్తి పరిస్థితి ఉంటుంది. సంతృప్తి పరిస్థితి అంటే అంటే అవి నెరవేరడానికి ప్రపంచంలో ఏదో ఒకటి జరగాలి. జెస్సికా నమ్మకం నిజం కావాలంటే ప్రపంచంలో నిజంగానే ఆ పువ్వు ఆ కుండీలో ఉండాలి. అలాగే జెఫ్ అనే వ్యక్తి పరీక్షలో మంచి మార్కులు కోరుకుంటే ఆ కోరిక తీరాలంటే అతనికి నిజంగా మంచి మార్కులు రావాలి. సింపుల్. సరిగ్గా. ఓకే, ఇది అర్థమైంది. కాని మీరు రెండో లక్షణము దేని గురించైనా ఉండటం అన్నారు. అది కొంచెం అస్పష్టంగా ఉంది. అంటే నా ఆలోచన ఒక విషయం మీద దృష్టి పెట్టి ఇంకోదాన్ని వదిలేస్తోందనంటున్నారా? అదెందుకంత ముఖ్యం? మంచి ప్రశ్న. చూడండి, జెస్సికా నమ్మకం కేవలం పువ్వు, కుండీ గురించే. ఆ కుండీ ఉన్న టేబుల్ గురించి కాదు, లేదా ఆ గదిలోని గడియారం గురించి కాదు. మన ఆలోచనలు నిర్దిష్టమైన విషయాల వైపు గురిపెట్టి ఉంటాయి. దీన్నే అబౌట్నెస్ లేదా ఇంటెన్షనాలిటీ అంటారు. ఈ రెండు లక్షణాలను ఆర్టీఎం ఎలా వివరిస్తుందంటే, మన మెదడులో భాషలోని వాక్యాల్లాంటి నిర్మాణాలుంటాయని చెబుతుంది. జెస్సికా పువ్వు కుండీలో ఉంది అని నమ్మినప్పుడు ఆమె మెదడులో ఆ అర్థాన్నిచ్చే ఒక మానసిక వాక్యముంటుంది. సరే, మన ఆలోచనలు మన తలలోని వాక్యాల లాంటివి అనుకుందాం. కాని అసలీ నమ్మకాలు, కోరికలు అనేవి నిజంగా ఉన్నాయా, లేక మనం ఊహించుకుంటున్నామంతేనా? ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్నలా ఉంది. ఇక్కడే మన చర్చలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఒక నిర్ణయ వృక్షంలాగా ఊహించుకోండి. మొదటి ప్రశ్న, నమ్మకాలు, కోరికలు నిజంగా ఉన్నాయా? దీనికి రెండు వర్గాల సమాధానాలున్నాయి. మొదటిది వాస్తవికవాదం, రియలిజం. వీళ్ళు అవును, నమ్మకాలు, కోరికలు మన మెదడులో నిజంగా ఉన్న భౌతిక స్థితులు, అవే మన ప్రవర్తనను నడిపిస్తాయి అని గట్టిగా నమ్ముతారు. ఇది మనకు సహజంగా అనిపించే సమాధానం కదా. మరి రెండో వర్గం, రెండోది వ్యతిరేక వాస్తవికవాదం, యాంటీరియలిజం. వీళ్ళు అంత ఖచ్చితంగా చెప్పలేమంటారు. ఇందులో మళ్ళీ రెండు ఆసక్తికరమైన వాదనలున్నాయి. మొదటిది ఇన్స్ట్రుమెంటలిజం. డానియల్ డెనెట్ ప్రకారం నమ్మకాలు నిజంగా ఉన్నాయో లేదో మనకు తెలియదు, కాని అవి ఉన్నట్లు భావించటం ఇతరుల ప్రవర్తనను అంచనా వేయటానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక సాధనం లాంటిదన్నమాట. ఆసక్తికరంగా ఉంది. దీనికొక పోలిక చెప్పొచ్చు. పూర్వకాలంలో నావికులు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని అనుకుని లెక్కలు వేసుకునేవారు. అది నిజం కాదని తెలిసినా ఆ నమూనాతో ప్రయాణం చేయడం సులభం. అలాగే అవతలి వ్యక్తికి ఫలానా నమ్మకం ఉందని అనుకుంటే వాళ్ల అడుగు ఏం చేస్తారో ఊహించడం తేలిక. అంతేనా? సరిగ్గా అదే. ఇక రెండో వాదన ఇంకా తీవ్రమైనది, ఎలిమినేటివిజం. చర్చ్లాండ్స్ లాంటి తత్వవేత్తల ప్రకారం మనం రోజు వాడే నమ్మకాలు, కోరికల మనస్తత్వశాస్త్రం అంటే ఫోక్ సైకాలజీ ఒక తప్పుడు, పాతబడిపోయిన శాస్త్రం. ఒకప్పుడు జబ్బులకు దయ్యాల కారణమనుకునేవాళ్లం, ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా తొలగించేశాం. అలాగే భవిష్యత్తులో న్యూరోసైన్స్ అభివృద్ధి చెందాక నమ్మకం, కోరిక లాంటి పదాలను కూడా పూర్తిగా వదిలేస్తామంటారు.
కేవలం మెదడులోని న్యూరాన్ల కార్యకలాపాల గురించే మాట్లాడతామంటారు. ఒక్క నిమిషం. ఇది వినడానికి చాలా తీవ్రంగా ఉంది. అంటే ప్రేమ, ద్వేషం, నమ్మకం లాంటి అనుభవాలన్నీ ఒక రకమైన భ్రమ అని, భవిష్యత్తులో వాటిని మనం పట్టించుకోమని చెప్పడం వింతగా లేదా? మన అనుభవానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా. అందుకే ఇది చాలా వివాదాస్పదమైన వాదన. కాని వాస్తవికవాదులు అంటే నమ్మకాలు నిజంగా ఉన్నాయని నమ్మేవారు దీనికి భిన్నంగా ఆలోచిస్తారు. వారిలో చాలామంది ఫంక్షనలిజం అనే ఆలోచనలు సమర్థిస్తారు. దీని ప్రకారం ఒక ఆలోచన దేనితో తయారైంది అనేది ముఖ్యం కాదు. అది మన మెదడులోని నరాల లేక కంప్యూటర్లోని సిలికానా అనేది అనవసరం. దానికి బదులుగా ఆ ఆలోచన ఏం చేస్తుంది అనేది ముఖ్యం, దాని ఫంక్షన్. వావ్! ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం చూసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి మనలాంటి మెదడు లేకపోయినా సరైన ప్రోగ్రామింగ్ ఉంటే నిజంగా ఆలోచించగలదు, నమ్మకాలను కలిగి ఉండగలదు అంటారా? ఆలోచనకు మాధ్యమం ముఖ్యం కాదన్మాట. దీనినే మల్టిపుల్ రియలైజబిలిటీ అంటారు కదా. ఖచ్చితంగా. ఆలోచన అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. అది ఏ హార్డ్వేర్ మీదైనా నడవచ్చు. సరే, ఇప్పటివరకు మనం చూసిన ఎలిమినేటిడిజం లాంటి వాదనలు మన నమ్మకాల ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. మరి అలాంటప్పుడు అసలు ఆర్టీఎం సిద్ధాంతాన్ని మనం ఎందుకు నమ్మాలి? దానికి అంత బలమైన ఆధారాలు ఏమున్నాయి? చాలా బలమైన ఆధారాలున్నాయి. ముఖ్యంగా 2 వాదనలు చాలా శక్తివంతమైనవి. మొదటిది ఉత్పాదకత మరియు నిర్మాణం, ప్రొడక్టివిటీ అండ్ కాన్స్టిట్యుయెన్సీ. మనం మన జీవితంలో లెక్కలేనన్ని కొత్త ఆలోచనలను చేయగలం, ఎప్పుడూ వినని వాక్యాలను అర్థం చేసుకోగలం. ఉదాహరణకు, గులాబీ రంగు ఏనుగు చంద్రునిపై చదరంగమాడుతోంది అనే ఆలోచన. అది వింతగా ఉన్నా మనం దాని వెంటనే అర్థం చేసుకోగలం. నిజమే, అలాంటి ఆలోచన నాకు ముందెప్పుడు రాలేదు. అయినా దాని అర్థమేమిటో నాకు తెలుసు. ఇదెలా సాధ్యం? ఆర్టీఎం ప్రకారం మన మెదడులో భాష లాంటి ఒక వ్యవస్థ పనిచేస్తుంది. భాషలో కొన్ని పదాలు, కొన్ని వ్యాకరణ నియమాలు ఉంటాయి కదా. వాటిని ఉపయోగించి మనం అనంతమైన వాక్యాలు సృష్టించగలం. అలాగే మన మెదడులో కొన్ని ప్రాథమిక మానసిక ప్రాతినిధ్యాలు, పదాల లాంటివి, ఒక పద్ధతి ప్రకారం కలిసి అనంతమైన కొత్త ఆలోచనలను సృష్టిస్తాయి. అందుకే మన ఆలోచనా శక్తికి హద్దుల్లేవు. అద్భుతం. మరి రెండో వాదన? రెండో వాదన మానసిక ప్రక్రియల గురించి, మెంటల్ ప్రాసెసెస్. మనం ఆలోచించే విధానం చాలాసార్లు ఒక తార్కిక ప్రక్రియలా ఉంటుంది. షెర్లాక్ హోమ్స్ ఉదాహరణ తీసుకోండి. అతను ఆధారాలను గమనించి వాటి నుండి తార్కికంగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఒక నిర్ధారణకు వస్తాడు. అతని ఆలోచనా విధానం ఒక వాదనలా సాగుతుంది. ఆర్టీఎం దీన్ని ఎలా వివరిస్తుంది? ఆర్టీఎం ప్రకారం మన మనస్సు అది ఒక సింటాక్స్ ఆధారిత యంత్రం. సింటాక్స్ ఆధారిత యంత్రమా? అంటే అది చిహ్నాల ఆకారం ఆధారంగా పనిచేస్తుంది, వాటి అర్థమాధారంగా కాదు. ఇది కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ఆలోచించండి. కంప్యూటర్కు 2+2 అంటే ఏమిటో తెలియదు. దానికి కేవలం కొన్ని భౌతిక చిహ్నాలను కొన్ని నియమాల ప్రకారం ఎలా మార్చాలో మాత్రమే తెలుసు. కానీ ఆ నియమాలు ఎంత అద్భుతంగా రూపొందించబడ్డాయంటే సింటాక్స్ను అనుసరిస్తే వచ్చే ఫలితం అర్థవంతమైన సమాధానం 4తో సరిగ్గా సరిపోతుంది. ఓ, అంటే మన మెదడు ఒక రకమైన గ్రామర్ ఇంజిన్ లాంటిదన్నమాట. పదాల అర్థం తెలియకపోయినా వాటి ఒక పద్ధతి ప్రకారం ఎలా కలపాలో దానికి తెలుసు. అలాగే మన మెదడు కూడా ఆలోచనల అర్థంతో కాకుండా వాటి ఆకారంతో పనిచేస్తూ తార్కికంగా ఒకదాని నుండి మరొకదానికి వెళుతుంది. అందుకే మన ఆలోచనలు యాదృచ్ఛికంగా కాకుండా చాలాసార్లు తార్కికంగా ఉంటాయి. సరిగ్గా పట్టుకున్నారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ మన దర్యాప్తులో ఇప్పుడు అసలైన అతిపెద్ద సవాలెదురవుతుంది. అదే అర్థం సమస్య. ఒక మానసిక ప్రాతినిధ్యానికి దాని అర్థం ఎలా వస్తుంది? ముఖ్యంగా తప్పుడు నమ్మకాలు ఎలా సాధ్యమవుతాయి? ఎంత భయపడ్డానో! నా మెదడులోని పాము అనే ఫైల్ ఓపెన్ అయ్యింది, కానీ అక్కడ నిజంగా పాము లేదు. ఈ సిద్ధాంతాలు ఆ అనుభవాన్ని ఎలా వివరిస్తాయి? మీ ఉదాహరణ ఈ సమస్యను చక్కగా వివరిస్తోంది. దీన్నే వికల్ప సమస్య లేదా డిస్జంక్షన్ ప్రాబ్లం అంటారు. మీ మెదడులోని గుర్రం అనే ప్రాతినిధ్యం ఉంది అనుకుందాం. అది మీరు గుర్రాన్ని చూసినప్పుడు యాక్టివేట్ అవుతోంది. కానీ మీరు చీకట్లో ఒక ఆవుని చూసి పొరపాటున గుర్రం అనుకున్నప్పుడు కూడా అదే ప్రాతినిధ్యం యాక్టివేట్ అవుతోంది. అప్పుడు ఆ ప్రాతినిధ్యం యొక్క అర్థం గుర్రం అని ఎలా చెప్పగలం? దానర్థం గుర్రం లేదా చీకటిలో కనిపించే ఆవు అనెందుకుగాదు? అవును, ఇది నిజంగా పెద్ద చిక్కు.
దీనికేమైనా సమాధానాలున్నాయా? 2 ముఖ్యమైన పరిష్కారాలు ప్రతిపాదించబడ్డాయి. మొదటిది ఫ్రెడ్ డ్రెట్స్కే యొక్క టీలియాలజీ. దీని ప్రకారం ఒక వ్యవస్థ యొక్క సహజ విధి దాని అర్థాన్ని నిర్ధారిస్తుంది. మన గుండె పని రక్తాన్ని పంప్ చేయడం. అది కొన్నిసార్లు విఫలమైనా దాని విధి అదే. అలాగే పరిణామక్రమంలో మన మెదడులోని ఒక వ్యవస్థ గుర్రాలను గుర్తించడానికి అభివృద్ధి చెందితే దాని విధి గుర్రాలను సూచించడం. చీకట్లో ఆవును చూసి పొరపాకు పడితే అది వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు జరిగే పొరపాటు మాత్రమే. ఓకే, అంటే ఆ వ్యవస్థ దేనికోసం డిజైన్ చేయబడిందో అదే దాని అర్థం. ఇది ఆసక్తికరంగా ఉంది. మరి రెండో పరిష్కారం? అది జెర్రీ ఫోడోర్ యొక్క అసమాన ఆధారం, అసిమెట్రిక్ డిపెండెన్స్. ఇది కొంచెం చిక్కుగా ఉంటుంది కానీ ఒక ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. కుక్క అనే పదాన్ని నేర్చుకుంటున్న పిల్లాణ్ణి తీసుకోండి. వాడు కుక్కను చూసి కుక్క అంటాడు, కరెక్ట్? కాని కొన్నిసార్లు పిల్లిని చూసి కూడా పొరపాటున కుక్క అనొచ్చు. ఇక్కడ పిల్లిని కుక్క అనడమనే పొరపాటు వాడు అసలైన కుక్కను చూసి కుక్క అని చెప్పగలగడం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే ఒకవేళ ఆ పిల్లాడికి అసలు కుక్క అంటే ఏంటో తెలియకపోతే పిల్లిని చూసి ఆ పొరపాటు చేసే అవకాశం కూడా లేదు. కాని వాడు పిల్లులను కుక్క అనడం మానేసినా కుక్కలను కుక్క అనడం మాత్రం మానడు. ఈ సంబంధం ఒకవైపు మాత్రమే ఆధారపడి ఉంది, అంతేనా? ఖచ్చితంగా. ఈ అసమాన సంబంధం వల్లే కుక్క అనే ప్రాతినిధ్యానికి నిజమైన అర్థం కుక్క అని స్థిరపడుతుంది. కుక్క లేదా పిల్లి అని కాదు. అద్భుతం. ఇప్పుడు మనం చివరి ఘట్టానికొచ్చాం. ఇప్పటివరకు మనం ఆలోచనలు మన మెదడులో ఉంటాయని అనుకున్నాం. కాని వాటి అర్థం కూడా పూర్తిగా మన తల లోపల ఉంటుందా, లేక అది ప్రపంచంలో కూడా ఉంటుందా? ఇదే ఈరోజు మన చర్చలో అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్విన్ ఎర్త్ అనే ఒక ప్రసిద్ధ ఆలోచనా ప్రయోగాన్ని పరిశీలిద్దాం. భూమి మీద నీటి రసాయన ఫార్ములా H2O అని మనందరికీ తెలుసు. ఇప్పుడు నాలాంటి అచ్చుగుద్దినట్లు ఉండే నా ప్రతిరూపం ట్విన్ ఎర్త్ అనే మరో గ్రహం మీద నివసిస్తున్నాడు అనుకుందాం. అక్కడ కూడా నీరులాంటి ద్రవం ఉంది. అది చూడ్డానికి, రుచికి, అన్నిటికీ నీరులాగే ఉంటుంది. కానీ దాని రసాయన ఫార్ములా XYZ. సరే, నా మెదడు, నా ప్రతిరూపం మెదడు అణువుల వారీగా ఒకేలా ఉన్నాయి. మా ఇద్దరి శరీరాలు, ఆలోచనా ప్రక్రియలు, అంతర్గత అనుభవాలు అన్నీ ఒకేలా ఉన్నాయి. నేనిక్కడ నీరు దాహంగా ఉంది అని ఆలోచిస్తే నా ప్రతిరూపం కూడా అక్కడ అదేవిధంగా ఆలోచిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు నీరు అని ఆలోచించినప్పుడు మీ ఆలోచన H2O గురించి ఉంటుంది. ఎందుకంటే మీరు H2O ఉన్న ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నారు. కానీ మీ ప్రతిరూపం నీరు అని ఆలోచించినప్పుడు దాని ఆలోచన XYZ గురించి ఉంటుంది. ఎందుకంటే అది XYZ ఉన్న ప్రపంచంలో ఉంది. ఒక్క నిమిషం. ఇది చాలా పెద్ద విషయం. అంటే నా మెదడు, నా ఆలోచనా విధానం అచ్చం నా ప్రతిరూపంలా ఉన్నా కూడా కేవలం నేను H2O ఉన్న ప్రపంచంలో ఉండటం వల్ల నా ఆలోచన అర్థం మారిపోతోంది. అంటే మన ఆలోచనలు మన పుర్రెలో బందీలుగా లేవనమాట. అవి బయటి ప్రపంచంతో పెనవేసుకుని ఉన్నాయి. ఇది మనల్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవును, తత్వవేత్త హిలరీ పట్నం చెప్పినట్లు అర్థం కేవలం తలలో లేదు. మీనింగ్ ఎయిన్ జస్ట్ ఇన్ ద హెడ్. ఒక ఆలోచన అర్థంలో 2 అంశాలుంటాయి. మెదడులోని అంతర్గత స్థితికి సంబంధించిన ఇరుకైన కంటెంట్ ఒకటి, మరియు అది ప్రపంచంతో కలిగిఉన్న సంబంధానికి సంబంధించిన విశాల కంటెంటు మరొకటి. మన ఆలోచనల అర్థం మన మెదడు మరియు మనం నివసించే ప్రపంచం యొక్క ఉమ్మడి ఉత్పత్తి. అద్భుతం. మన ఆలోచనలు అనే ఒక సాధారణ విషయం వెనుక ఎంత లోతైన, సంక్లిష్టమైన ప్రపంచముందో ఈరోజు అర్థమైంది. నిజమే. మన అన్వేషణ చాలా దూరం సాగింది. మన ఆలోచనలు ప్రపంచాన్ని సూచించే అంతర్గత ప్రతినిధులు అనే ఒక సాధారణ క్లూతో మొదలుపెట్టాం. అవి నిజంగా ఉన్నాయా లేవా అనే వాదనలను పరిశీలించాం. ఆలోచనకు భౌతిక రూపం ముఖ్యం కాదని, దాని పనితీరే ముఖ్యమని తెలుసుకున్నాం. చివరిగా ఒక ఆలోచనకు దాని అర్థం ఎలా వస్తుంది? అది కేవలం మన మెదడులోనే ఉంటుందా, లేక మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా విస్తరించుంటుందా అనే గంభీరమైన ప్రశ్నలను అన్వేషించాం. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం.
మన ఆలోచనలకు అర్థం మన మెదడులోని అంతర్గత నిర్మాణం మరియు మనం నివసించే బాహ్య ప్రపంచం రెండింటి నుండి వస్తే అప్పుడు నేను అనే భావనకు బయటి ప్రపంచానికి మధ్య సరిహద్దు ఎక్కడ ఉంది? ఒక ఆలోచన నిజంగా ఎక్కడ నివసిస్తుంది? మన తలలోనా, ప్రపంచంలోనా, లేక ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధంలోనా?